ఇక తాడిపత్రిలో పొలిటికల్ హై టెన్షన్ కి తెరపడనుందా? జరిగిందేదో జరిగింది, ఇక అన్ని ఆపేద్దామన్న కేతిరెడ్డి పెద్దారెడ్డి శాంతి సందేశానికి జేసీ ప్రభాకర్ రెడ్డి నుంచి పాజిటివ్ రియాక్షన్ వస్తుందా? పెద్దారెడ్డి శాంతి సందేశానికి ప్రభాకర్ రెడ్డి నుంచి ఎలాంటి రియాక్షన్ రాబోతోంది? తాడిపత్రి పేరు చెప్తే గుర్తొచ్చేది ఇద్దరు. ఒకరు జేసీ ప్రభాకర్ రెడ్డి, మరొకరు కేతిరెడ్డి పెద్దారెడ్డి. వారిద్దరి వైరం ఏనాటిదో కానీ కనిపిస్తే కొట్లాటలు, మాట్లాడితే తిట్లు, ఎదురుపడితే నీ పెతాపమా నా పెతాపమా అన్నట్లుగా కక్షలు, కార్పణ్యాలు. కానీ ఫస్ట్ టైం ఒక సైడ్ నుంచి ఒక పాజిటివ్ సంకేతం వచ్చింది. జరిగిందేదో జరిగింది, ఇక ఆపేద్దాం అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డికి శాంతి సందేశం పంపారు కేతిరెడ్డి పెద్దారెడ్డి. నీ ఇంటికొస్తా, టిఫిన్ పెడితే తింటా, ఓకేనా జేసీ అంటూ స్నేహహస్తం అందించారు కేతిరెడ్డి పెద్దారెడ్డి. కక్షలు, కార్పణ్యాలతో మిగిలేదేమీ లేదు, బూడిద తప్ప. నీ తరం ముగిసింది, నీ ముందు తరం గురించి ఆలోచించు అంటూ జేసీకి హితపోత చేశారు కేతిరెడ్డి. 14 కాన్స్టిట్యున్సీలలో ఏ విధంగా రాజకీయాలు చేస్తారో నువ్వు కూడా అదే విధంగా చేస్తాను. నేను ఇతూ చెప్తాను, ఇంతటితో నువ్వు స్టాప్ చేయి, నేను స్టాప్ చేస్తాను. నువ్వు చేయకోకుండా ప్రతిసారి ఇదే విధంగా దాడులు ఇంకోటి మొదలు పెడితే నేను చట్టరీత్యా ఏం చేయాలో అవన్నీ చేసి తీరుతాను, చేస్తాను కూడా. నేను చట్టాన్ని నమ్ముకొని ఉండేవాడిని. నీ మాదిరి బలాన్ని కార్యకర్తలకు రెచ్చగొట్టి పురుగొలిపి దాడులు చేసేవాడిని మట్లు కాదు. మా ఆస్తులు మేమేంటికి సంపాదించుకోవాలా? అతనింటికి అడిగిపోయి పొద్దున్నే పోయి టిఫిన్ తినొచ్చి పోలే, ఏదో ఆ కోఆర్డినేట్ చేయండి, పోయి టిఫిన్ తినొస్తాం. అనంతపురంలో ఊహించని ట్విస్ట్ కి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి నరేష్ అడిగి తెలుసుకుందాం. నరేష్, జేసీ వర్సెస్ కేతిరెడ్డి వార్ ఎపిసోడ్ కు తెరపడే రోజులు దగ్గర పడ్డాయా? పెద్దారెడ్డి ప్రతిపాదనకు ప్రభాకర్ రెడ్డి మనసులో మాట ఏంటి? మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అదేవిధంగా జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య విభేదాల్లో ఒక కొత్త ట్విస్ట్ అయితే మాత్రం కంటిన్యూ అవుతుంది. సరిగ్గా పెద్దారెడ్డి రాజీ ప్రపోజల్ తీసుకొచ్చి 24 గంటలు అవుతుంది. ఇప్పటివరకు కూడా ఈ కేతిరెడ్డి పెద్దారెడ్డి రాజీ ప్రపోజల్పై జేసీ ప్రభాకర్ రెడ్డి అయితే మాత్రం ఇంతవరకు స్పందించలేదు. ఖచ్చితంగా ఇన్నేళ్లు జరిగినటువంటి విభేదాలు ఏవైతే అవన్నీ కూడా మర్చిపోదాం, ఇక చర్చకు కూడా సిద్ధము, ఎక్కడైనా సరే, అది అనంతపురం టవర్ క్లాక్ వద్ద అయినా సరే, లేదంటే జేసీ ప్రభాకర్ రెడ్డి బ్రేక్ఫాస్ట్కి పిలిచినా తాను ఆయన ఇంటికి వెళ్ళి చర్చించడానికి సిద్ధంగానే ఉన్నాను. ఇక గతమంతా మర్చిపోదామంటూ కూడా ఒక రాజీ ప్రపోజల్ తీసుకురావడం కూడా జరిగింది. ఎందుకంటే గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికి వెళ్ళిన సందర్భంలో కేతిరెడ్డి పెద్దారెడ్డిపై అటు జేసీ ప్రభాకర్ రెడ్డి గడిచిన కొన్నేళ్లుగా తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్న పరిస్థితి. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 2 ఏళ్ల పాటు కూడా తాడిపత్రిలో మాత్రం నిత్యం ఇద్దరి మధ్య విభేదాలు రావణ కాష్టంలో మండుతూనే ఉన్నాయి. అయితే నిన్న కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇవన్నీ కూడా మర్చిపోదాం, ఇక గతమంతా మర్చిపోదాం, 1-2 పొరపాట్లు తాను తెలుసో తెలియకో చేసి ఉండొచ్చు, ఇవన్నీ కూడా ఇక పక్కన పెట్టి ఇక చర్చించుకుందామంటూ కూడా రాజీ ప్రపోజల్ తీసుకొచ్చారు. ఈ రాజీ ప్రపోజల్పై కేతిరెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలపై ఇప్పటికే జేసీ ప్రభాకర్ రెడ్డి రాజీకి వస్తారా లేదంటే కౌంటర్లకే రెడీ అవుతారా అనేది మాత్రం చాలా ఆసక్తికరంగా ఉందనే చెప్పుకోవాలా. ఎందుకంటే నాయకులు ఈజీగా రాజీకి వచ్చినంత మాత్రాన కింది స్థాయిలో క్యాడర్ అయితే మాత్రం కలిసిపోయిన పరిస్థితి తాడిపత్రిలో కనిపిస్తుంది. ఇప్పటికే జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరులతో కొంతమందితో మనం మాట్లాడిన సందర్భంలో కూడా చాలా స్పష్టంగా చెప్పింది. ఇక విభేదాలన్నీ కూడా పక్కన పెట్టి చర్చించుకుందాం అంటూ తీసుకొచ్చినటువంటి రాజీ ప్రపోజల్పై 24 గంటలు అవుతుంది. జేసీ ప్రభాకర్ రెడ్డి దీనిపై ఇంతవరకు కూడా రియాక్ట్ అవ్వలేదు. ఖచ్చితంగా అన్ని ఆధారాలు అంటే జేసీ ప్రభాకర్ రెడ్డి తనపై చేసిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో కేతిరెడ్డి పెద్దారెడ్డి వాటన్నిటికి కూడా సమాధానం చెబుతూ అటు రాజీకి వస్తారా లేదా ఖచ్చితంగా ఈ వివాదం ఇలాగే కొనసాగుతుందా అనేది మాత్రం చాలా ఆసక్తికరంగా ఉంది. ముఖ్యంగా ఈ కేతిరెడ్డి పెద్దారెడ్డి అదేవిధంగా జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య విభేదాలపై అటు రాజీకి వస్తే పోలీసులు కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి. ఎందుకంటే గత 2 ఏళ్లుగా తాడిపత్రిలో శాంతి భద్రతలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. ప్రతిసారి కూడా ఇరు వర్గీయుల మధ్య ఖచ్చితంగా పోలీసులు అయితే మాత్రం నలిగిపోతున్న పరిస్థితి. నిజంగా రాజీ ప్రపోజల్పై ఒక రాజీ చర్చలు కనుక జరిగితే మాత్రం అటు తాడిపత్రితో పాటు ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ సర్కిల్లో మాత్రం ఇది ఒక కీలక పరిణామంగా చూడాల్సిన అవసరం ఉంది.